ఏదో కూల్ డ్రింక్ యాడ్ ఉంటుంది, సూటిగా సుత్తి లేకుండా క్లియర్ అని. నిజంగా నిన్న సచివాలయంలో జరిగినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి 9 నెలల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3వ కలెక్టర్ల సమావేశం, ఈ సదస్సు, దిశానిర్దేశ కార్యక్రమం సింపుల్ గా చెప్పాలంటే నిజంగా ఈ కూల్ డ్రింక్ యాడ్ లానే ఉంది. సూటిగా సుత్తి లేకుండా క్లియర్ గా ఏం చేశాం ఇప్పటి వరకు ఈ 9 నెలల్లో, ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం, చాలా సింపుల్ గా పూర్తి స్థాయిలో ఒక విజన్ తో అంశాల వారీగా ప్రస్తావన, శాఖల పరంగా కలెక్టర్లని చెప్పమంటాం. అలాగే స్వీట్ వార్నింగ్లు కూడా ఇచ్చారు వాళ్ళకి. ఏసీ గదుల్లో కూర్చోకూడదు, పూర్తి స్థాయిలో ప్రజల మధ్యకు వెళ్ళాలి. అలాగే ఏం చేయబోతున్నారు, వివిధ జిల్లాలకి సంబంధించి ఏ జిల్లా పరిస్థితి ఎలా ఉంది, సో టెక్నాలజీ వాడకం విషయంలో కానీ, ఆర్టీజీఎస్, రియల్ టైం గవర్నెన్స్ కి సంబంధించిన అంశాలు కానీ, సో మొత్తంగా చూస్తే విధ్వంసం నుంచి వికాసం వైపు, డిస్ట్రక్షన్ నుంచి కన్స్ట్రక్షన్ అన్న యాంగిల్లో పూర్తి స్థాయిలో ఈ సమీక్ష, దిశానిర్దేశం జరిగిందా అంటే అవుననే చెప్పచ్చు. ఎక్కడా కూడా మనము గత 2 సమావేశాలు చూసాం. ఇది 3వ కలెక్టర్ల సమావేశం. ఫస్ట్ 2 సమావేశాలకి కొంత తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఏంటి సదస్సులు ఇలా జరుగుతున్నాయి, ఎందుకంటే ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, ఏం చెప్పాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి గారికి అర్థం కాల. ముఖ్యమంత్రి గారు కొంత సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రీవియస్ కలెక్టర్ల సదస్సులో మనం చూస్తే క్రిస్ప్ గా చెప్పండి, టైం తినకండి, ఏం చెప్పాలనుకుంటున్నారు క్లియర్ గా చెప్పండి అని ఎక్కువ శాతం కలెక్టర్ల సదస్సులో మనం చూస్తున్నాం. కానీ ఈ సదస్సులో అలా కాదు, క్లియర్ కట్ ప్రెజెంటేషన్స్ జిల్లా కలెక్టర్లు ఇచ్చారు. సార్ ఇది సమస్య, ఇలా చేయాలి, దీనికి పరిష్కార మార్గం ఇది అని చెప్పి వీళ్ళు చెప్పడం. అలాగే ముఖ్యమంత్రి గారు తన మనసులో మాటని ఇలా అనుకుంటున్నాను, లేకపోతే ఈ విషయాలపై మీరు ఇలా వెళ్ళండి, ఇలా ప్రొసీడ్ అవ్వండి, దీనికి ఉన్న పరిష్కారం ఏంటి, మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఉందా, ఇలా క్లియర్ కట్ గా టైం అంటే టైము. ముందుసారి మనము కలెక్టర్ల సదస్సు చూసాం, ఉదయం 10ంటికి స్టార్ట్ అయితే రాత్రి 7 వరకు జరిగింది. అసలు ఏంటి, ఎటు వెళ్తోంది, ఒక గమ్యం, గమనం, ఒక దిశానిర్దేశం, అసలు ఏమనుకుంటున్నారనేది కొంత కన్ఫ్యూజన్ మోడ్ లో కనిపించింది అందరికీ. చాలా విమర్శ కూడా వచ్చింది. ఈవెన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ గారు కూడా తన కొత్త పలుకులో ఇటువంటి కలెక్టర్ల సదస్సు వల్ల కొంత క్లారిటీ మిస్ అవుతుంది, కొంత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి సుతిమెత్తగా ఆయన తన వ్యాఖ్యల్లో ప్రభుత్వానికి సూచనగా కూడా చేశారు. మరి ఈసారి మనం అలా చూసినప్పుడు చాలా క్లియర్ కట్ గా అటువంటిదేమీ కనిపించలేదు మనకి. సుదీర్ఘ చర్చలకు సెలవు, ఏం చేశారు, ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు అంటూ దిశానిర్దేశం చేస్తూనే రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు కూడా దానికి ఇచ్చిన ప్రెజెంటేషన్ పై, కలెక్టర్ గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ పై కూడా చెప్పారు. అయితే 85% ఇప్పటి వరకు వచ్చినటువంటి గ్రీవెన్సెస్ లో గానీ, ప్రజల నుంచి వస్తున్నటువంటి సమస్యల వ్యవహారంలో గానీ 80% రెవెన్యూవే ఉన్నాయి. కాబట్టి భూ సమస్యలపై ఒక కార్యాచరణ 1 year లోపు నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించే విధంగా ఏప్రిల్ నెలాఖరుకల్లా సిద్ధం చేయాలంటూ కూడా ఆదేశించారు. సో ఏడాదిలోగా అన్నిటికీ పరిష్కార మార్గం చూపెడుతూనే ప్రభుత్వ జాబితాలో ఉన్న ప్రైవేటు భూములు, వైసీపీ పాలనలో జరిగినటువంటి అరాచకం, దాష్టికానికి సంబంధించి రీసర్వే పేరుతో ఏదైతే చేశారో వాటన్నిటికీ సంబంధించి ఏడాదిలోపు ఒక క్లియర్ కట్ సొల్యూషన్ చూపించాలని కూడా చెప్పారు. అలాగే పథకాల విషయంలో కూడా పూర్తి క్లారిటీ ఇచ్చారు. తల్లికి వందనానికి సంబంధించి కానీ, 1 family 1 entrepreneur 15% వృద్ధితో పనిచేయాలి, జిఎస్డిపి వృద్ధి కనిపించాలి, తలసరి ఆదాయం 2029 కల్లా 5,45,000 పైచిలకు డబ్బులు ఒక్కొక్క వ్యక్తి తలసరి ఆదాయం ఉండే విధంగా చూసుకోవాలని చెప్పారు. అలాగే తాగునీటి సమస్యలు రాబోయే కాలమంతా ఎండాకాలం కాబట్టి హీట్ వేవ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ఏం చేస్తున్నారు, ఎక్కడ వాటర్ సమస్య ఉంది, రియల్ టైం గవర్నెన్స్ తో ట్రాక్ చేయండి, సో ఎక్కువ శాతం టెక్నాలజీని వాడండి అనే విషయాన్ని కూడా పదే నిన్న చెప్పడం జరిగింది. ఏప్రిల్ తొలి వారంలో మెగా డిఎస్సి, సో 16,340 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్లకి సంబంధించిన వ్యవహారం చాలా సీరియస్ గా నడుస్తోంది. దీనిపై కూడా చర్చించారు. గంజాయి రౌడీజం కట్టడికి ఎస్పీలతో సమన్వయం చేసుకుంటూనే ఏఏ టెక్నాలజీ, డ్రోన్స్, ఎక్కడికక్కడ కెమెరాలో ఈ విషయాలన్నీ పరీక్షించడం, ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, టెక్నాలజీని వినియోగిస్తూనే క్రైమ్ కి చెక్ పెడుతూ బెట్టింగ్లకు కూడా చెక్ పెట్టే దిశగా కూడా నిన్న ప్రత్యేక చట్టం తెస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేరాలను అదుపులో ఉంచాలి, నేరగాళ్లకి సంబంధించి ఇతర నేరాలు తగ్గిన, ఆర్థిక మోసాలు కూడా పెరిగినాయి కాబట్టి సైబర్ క్రైమ్స్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి, దీనికి సంబంధించిన సూచనలు చేశారు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనం గమనిస్తే ఈ 9 నెలల్లో రాష్ట్రానికి సంబంధించిన కొన్ని జిల్లాల తలసరి ఆదాయంలో అనూహ్యమైన మార్పులు కనిపించాయి.
సో ఇదేదో నేను చెప్తుంది కాదు, నిన్న ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పారు. సో జిల్లాల ఆదాయం గణనీయంగా పెరిగింది కొన్ని జిల్లాల విషయం. అది పోనీ వాటర్ బాగా ఉండే జిల్లాల్లోనో లేకపోతే అక్కడ కొంచెం పచ్చగా ఉండే జిల్లాల్లో కాదు, అనూహ్యంగా అనంతపురం జిల్లాకి సంబంధించిన తలసరి ఆదాయంలో వచ్చిన మార్పులపై కూడా చర్చ జరిగింది. ఎందుకంటే కొంత అనంతపురం జిల్లా కరువు పీడిత ప్రాంతంగా ఉంటుంది. కానీ అటువంటి జిల్లాలో కూడా తలసరి ఆదాయం ఈ 9 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక పెరిగింది. సో 3వ కలెక్టర్ల సదస్సులో తలసరి ఆదాయం, ఉత్తమ విధానాలు, ఈ జిల్లాలో ఏం చేశారో మిగిలిన జిల్లాల్లో అది అప్లై చేయమని కూడా చెప్పారు. అలాగే ఏ జిల్లాలకు ఉండే ప్రత్యేకత విషయంలో దాన్ని కాన్సన్ట్రేట్ చేయమన్నారు. హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, వ్యవసాయం విషయంలో కానీ. మొత్తంగా చూస్తే మాట ఇచ్చినట్టే మంచి పాలన కొనసాగిస్తూనే, ఇచ్చిన విషయాలపై చెప్తూనే, రివ్యూ చేస్తూనే ఏం చేయాలి, ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అన్నట్టుగా విధ్వంసం నుంచి వికాసం వైపు ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ రోజు కూడా జిల్లాల ప్రగతి, ఇలా అనేక అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. కాబట్టి నిన్నటి జరిగిన సదస్సులో చర్చించిన అంశాలపై మనం కూడా డిబేట్ చేద్దాం. సో ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు ప్రజల ముందు ఉంచారు. కాబట్టి విధ్వంసక సమావేశాల నుంచి నిర్మాణాత్మక సమావేశంగా నిన్న కలెక్టర్ల సదస్సు అనిపించిందా? అనుకున్న లక్ష్యాలు, పెట్టుకున్న టార్గెట్లు మరి సంవత్సరం లోపని అంటున్నారు. ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా? అటు రెవెన్యూకి సంబంధించిన వ్యవహారాలు కానీ, గంజాయి, రౌడీయిజం, ఇలా అనేక అంశాలు, ఇచ్చిన హామీల విషయంలో కొంత టార్గెట్ ఓరియంటెడ్ గా టెక్నాలజీని వినియోగిస్తూ ప్రభుత్వం వెళ్లాలనుకుంటోంది. మరి ఇవన్నీ అయ్యే పనేనా? అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, మరి కాసేపట్లో బీజేపీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. సత్యమూర్తి గారు, సో ఇది 3వ కలెక్టర్ల సమావేశం, ఏం జరుగుతుంది, ఎట్లా అని అనుకున్నారు? ఎందుకంటే ఫస్ట్ 2 సమావేశాలకి కొంత నెగటివ్ టాక్ వచ్చింది, లేదా విమర్శ వచ్చింది. ఏంటి పొద్దున్నుంచి సాయంత్రం వరకు అసలు ఏం చెప్తున్నారో, ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అన్నారు. ఈసారి అలా అనిపించలేదు. భూ సమస్యలపై కార్యాచరణ అన్నారు, క్లియర్ కట్ గా ఇది చెయ్యాలి, మీరు ఇది చెయ్యాలి, మాకు ఇది ఉంది టార్గెట్, ఇలా వెళ్లారు. ఓవరాల్ గా అసలు నిన్న సదస్సుపై మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. ఒక డైరెక్షన్ ఉన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో అట్లా నడుస్తున్నదండి. డైరెక్షన్ ఎటువైపు పోతున్నది ఏంటి అంటే, స్వర్ణాంధ్ర విజన్ 2047 వైపు మనం వెళ్ళాలి అనేది ఒక గోల్. ఆ గోల్ ప్రకారం వెళ్తూ ఉన్నారు. అది సాధ్యం అవుతుందా కాదా అనే విషయంలో ఏంటి అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చెప్తున్నాడు, నేను చెప్పే ఆర్గ్యుమెంట్ కి ఆల్రెడీ ఉన్నది, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఉన్నది, దట్ ఈస్ హైటెక్ సిటీ అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇట్ ఈస్ వెరీ కన్విన్సింగ్. దాన్ని మరి సాధించాలి అంటే సాధించటానికి రకరకాల అడ్డంకులు అయితే ఉంటాయి. ఆ అడ్డంకుల్ని అధిగమించుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అంటే డైరెక్షన్ ఉన్నదా లేదా అన్నంత వరకు చూస్తే మాత్రం ఇక్కడ స్పష్టంగా డైరెక్షన్ అయితే కనపడుతూ ఉన్నది. కలెక్టర్లు ఎంతవరకు డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉంటారు అనేది అదొక ప్రశ్న. ఎందుకు అంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, కలెక్టర్లు అందరూ కూడా ఇదివరకు లాగా విస్తృత అధికారాలు లేవు. అంటే విస్తృత అధికారాలు ఇన్ ద సెన్స్, ఇదివరకు పెద్ద జిల్లాలు ఉండేవి, ఆ పెద్ద జిల్లాలకి వాళ్ళకి సరిపడా వనరులు ఉండేవి, అన్ని ఉండేవి. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న తాలూకాకి ఆర్డీఓ ఉన్నట్టే ఇప్పుడు కలెక్టర్ ఉంటున్నాడు. ఇదే కాకుండా కలెక్టర్లకు కూడా విపరీతమైన పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అయితే చాలా చోట్ల కనపడుతూ ఉన్నది. దానివల్ల ఏమవుతున్నది అంటే, వాళ్ళు కూడా ఇది చేస్తే అదెందుకు, అది చేస్తే ఇదెందుకు అన్న మీమాంసలో ఉంటున్నారు తప్ప, సర్వీస్ మోటో తోటి చేసే కలెక్టర్ ఉన్న చోట ఇప్పుడు ఈ విజన్ అంతా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు విలేజ్ లెవెల్ నుంచే మీరు ప్లానింగ్ చేసుకోవాలి అని సీఎం చెప్తూ ఉన్నాడు. విలేజ్ లెవెల్ నుంచి ప్లానింగ్ చేసుకోవాలి అంటే ముందర అసలు కలెక్టర్కి అర్థం కావాలి సమస్యలు ఏంటి, ఈ సమస్యలు ఏ విధంగా ఎటు పోతాయి, ఎటు లీడ్ చేస్తాయి అనేది ఆయనకి తెలిస్తే ఆయన ట్రైనింగ్ సెషన్స్ పెట్టుకొని కింద గ్రౌండ్ లెవెల్ వరకు దాన్ని పెర్కలేట్ చేసుకుంటూ వెళితే డిజైర్డ్ రిజల్ట్స్ వస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కి డైరెక్షన్ ఉంది కాబట్టి. గవర్నమెంట్ కి డైరెక్షన్ లేకపోతే కలెక్టర్ కాదు ఎవరు ఏమి చేయలేరు. ఇక్కడ మెయిన్ గా మనం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఏంటి అంటే, కలెక్టర్ల కాన్ఫరెన్సు ఇవన్నీ పెట్టడం ఎందుకు అంటే, వాళ్ళకి ఎటువంటి
అంటే సౌకర్యాలు ఎటువంటి ఉన్నాయి, వాళ్ళ అధికారాలు ఏంటి, విచక్షణ అధికారాలు ఏంటి, ఆ అధికారాలని ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఎట్లా వాడుకోవాలి అనేది చెప్పటానికే ఇది. అందుకని కలెక్టర్లు ప్రోయాక్టివ్ గా మారాలి. ప్రోయాక్టివ్ గా కలెక్టర్ ఉన్న జిల్లాలు ప్రోగ్రెస్ అవుతాయి. కలెక్టర్ ప్రోయాక్టివ్ గా లేకపోతే ఆ జిల్లా ఖచ్చితంగా వెనకబడుతుంది. ఇప్పుడు నిన్న అనూహ్యంగా మనం చెక్ చేస్తే కొన్ని జిల్లాల ఆదాయం అనూహ్యంగా పెరిగింది. సత్యసాయి జిల్లాలో తలసరి ఆదాయం పెరిగింది, అనంతపురంలో పెరిగింది. సాధారణంగా ఇవి ఉంటాయి. కోనసీమ తలసరి ఆదాయం విషయంలో ఎక్కువగా ఉంటుందని అంతా భావించిన ఈ జిల్లాల ఆదాయాలు పెరిగాయి. అంటే అదేనండి, అంటే ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ ఆ జిల్లాల్లో ఎక్కువ ఉన్నది. అంటే ఇప్పుడు రాయలసీమ జిల్లాకి చారిత్రక అవసరం, గవర్నమెంట్ హెల్ప్ అనేది చాలా అవసరం. దాన్ని ఎక్కువ చేయటం వల్ల అక్కడ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. నాకు బాగా గుర్తు, అంతకు ముందర అనంతపురం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎం అయిన రోజుల్లో అసలు అనంతపూర్ అనేది ఎడారిగా మారబోతున్నది అనేది ఇండికేషన్స్. మొత్తం ఆ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పేసింది ఇది ఇంకా ఎడారి అయిపోతుంది అని. అటువంటి సిచ్యుయేషన్ లో దీన్ని టేకప్ చేసి దాన్ని మళ్ళీ రివర్స్ బ్యాక్ చేయటానికి ఆ రోజుల్లో చాలా కష్టపడ్డాడు ఆయన. దానికి అధికారులు వాళ్ళందరూ కూడా అప్పట్లో బాగా సహకరించారు. అందుకని ఏమైంది అంటే మీకు ఆ రోజు నుంచి కూడా అక్కడ మొదలు పడ్డది, బీజం పట్టడం వల్ల గవర్నమెంట్ హెల్ప్ కూడా విస్తృతంగా రావటం వల్ల అక్కడ చేంజెస్ వచ్చినాయి డ్రాస్టిక్ గా. దాన్ని మొదట్లో అక్కడ అసలు ఏం పండేది కాదు, బుడ్డలు అంటే వేరుశనగ తప్ప ఏం పండేది కాదు. దాని నుంచి హార్టికల్చర్ కి మార్చటానికి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకిల్ ఇరిగేషన్ ఇటువంటి విధానాలు పెట్టడం ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అసలు ఫార్మింగ్ ఇదే మారిపోయింది. ఆ టెక్స్చర్ ని మార్చారు. దాని వల్ల వచ్చిన ఫలితం ఇప్పుడు కనపడుతూ ఉన్నది అన్నమాట. ఇక్కడ కోనసీమ లేకపోతే మీకు కోస్తా జిల్లాల విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే ఈ పంట కాలువలు, మురుగు కాలువలు ఇవి ఎప్పటికప్పుడు ఈ డ్రైన్లు క్లీన్ చేయటం, ఇటువంటివి ఎక్కువ ఇంకా ఎక్స్టెన్సివ్ గా చేయగలగటం, కాలువ గట్లు కరెక్ట్ గా చేయటం, ఇటువంటి పనులు చేయగలిగితే ఇక్కడ మార్పు వస్తుంది. అంటే ఒక్కొక్క జిల్లాకి, ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీని అందిపుచ్చుకొని ముందరికి పోవాలి. సో ఈసారి తలసరి ఆదాయం విషయంలో ఈ విషయాలు దృష్టిలో పెట్టి వెళ్ళొచ్చు, నిన్న దిశానిర్దేశం చెప్పిన దాని ప్రకారం. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊరికే డైరెక్షన్ ఇచ్చి వదిలేయటం కాకుండా దానికి సంబంధించిన ఫండ్స్ ఆగ్యుమెంటేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు హాట్ సమ్మర్ రాబోతున్నది. ఇప్పుడు వచ్చేది మామూలు సమ్మర్ కాదు, చాలా దారుణమైన టెంపరేచర్స్ తోటి సమ్మర్ రాబోతూ ఉన్నది. దీన్ని ఎదుర్కోవడం అనేది ఇప్పుడు ప్రధాన కర్తవ్యం. రాష్ట్ర ఇప్పటికే డే టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోయినది చాలా ప్రాంతాల్లో. అందుకని ఇక్కడ ఈ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అంటే డెవలప్మెంట్ మీద నుంచి ఇప్పుడు కొంత సమ్మర్ హీట్ ని ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ఏంటి అంటే ఈ ప్లానింగ్ లో అంటే ఈ సమ్మర్ ప్లాన్ కాకుండా ఒరిజినల్ ప్లాన్ ఏదైతే ఉందో 2047 విజన్ ప్లాన్ ఏదైతే ఉందో దాని నుంచి కొన్ని నెలలో కొంత డైవర్ట్ కావాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఈ కెలామిటీని గట్టెక్కాలి. ఈ కెలామిటీని గట్టెక్కితే కదా విజన్ 2047. అందుకని ఏంటి అంటే డైరెక్షన్, గవర్నమెంట్ ఇస్తున్న డైరెక్షన్ ని ఉపయోగించుకోవాల్సింది కలెక్టర్లు కూడా వాళ్ళకి తెలియని విషయాల్ని తెలుసుకోవాలి అనే నిన్న సీఎం క్లియర్ కట్ గా చెప్పింది. నేను నోట్స్ రాసుకుంటున్నాను, ఈ మీటింగ్ ఉందంటే నేను నోట్ రాసుకొని వచ్చాను, మీరు కూడా అదే పని చేయాలని ఆయన చెప్తూ ఉన్నాడు. అదే అన్నా నేను, అందుకే గేసి గదిలో కూర్చోబాకండి, వెళ్ళండి బయటకి ఏంటంటే స్వీట్ పని అయ్యింది. ఇప్పుడు సమ్మర్ లో నీకు ఎక్కడెక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, వాటర్ ఎక్కడికి పంపించాలి,
పశువులను ఎట్లా కాపాడుకోవాలి, ఇటువంటివన్నీ కూడా ఫీల్డ్ మీదకి వెళ్తే తప్ప తెలియవు. మీరు ఏదో అక్కడ కూర్చొని వాళ్ళని వీళ్ళని రిపోర్ట్ అడిగితే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు కూడా అట్లాగే ఉంటాయి. అందుకని ఇప్పుడు ఇంకొకటి ఇందులో మెయిన్ ఇదేంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నది P4 మోడల్. P4 మోడల్లో పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్ ని ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అంతకు ముందర మీకు బాగా గుర్తుంటుంది, సెర్ప్ అని తీసుకొచ్చి పెట్టి పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడే. అప్పట్లో కేంద్రంలో అదొక చిన్న ప్రోగ్రాం మాత్రమే. అటువంటి ప్రోగ్రామ్ ని తీసుకొచ్చి సెర్ప్ అనే ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేసి దాని ద్వారా రూరల్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని క్రియేట్ చేసి వాటిని డ్వాక్రా సంఘాలతో అనుసంధానం చేసి గ్రామీణ పేదరికాన్ని రూపుమాపటానికి చాలా ప్రయత్నాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది చేసిన తర్వాత లక్డావాలా రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంటుందండి, అంటే పావర్టీ మీద. ఆ పావర్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పావర్టీ తగ్గిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు తగ్గించచ్చు అని చెప్పింది ఆ లక్డావాలా రిపోర్ట్. అంటే పావర్టీని తగ్గించిన స్టేట్ కి బోనస్ ఇవ్వాలి కానీ ఇట్లా పెనాల్టీ వేస్తారా, మేము కష్టపడి పావర్టీని తగ్గించుకుంటే మా మీద పెనాల్టీ వేస్తారా అని చెప్పి ఆ రోజుల్లో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫైట్ చేసి మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఏ విషయాన్నైనా అందిపుచ్చుకోవడం లేని ముందుంటారు. అయితే ఈ రోజు కూడా సదస్సు ఉంది కాబట్టి కొన్ని విషయాలు మనం టీడీపీని అడుగుదాము. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు కొంత ఆవేదన వెలిబుచ్చారు. బీజేపీ నుంచి వాళ్ళు జయప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో టీడీపీతో మాట్లాడి మీకు ఛాన్స్ ఇస్తాను. మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు ఉన్నారు. నమస్తే అండి, లిటిల్ లేట్ మీకు కూడా ఇవాళ స్టార్ట్. సో బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జవహర్ గారు, మనం పాత కలెక్టర్ల సమావేశంలో కూడా అప్పుడు మీరు ఉన్నారు. అప్పుడు నేను అడిగాను, మీరు చాలా సార్లు అన్నారు పాత వాసనలు ఉన్నాయమ్మా, కొంచెం కలెక్టర్లు గాని ఎస్పీలు గాని కొంత మాది క్యాచ్ చేయడానికి వెళ్ళటం లేదు, మేము ఒకటి అనుకుంటున్నాం వాళ్ళు అనుకుంటున్నారు, పాత వాసనలు ఇంకా పోలేదు అని. సో 3వ కలెక్టర్ల సమావేశానికైనా ఆ పాత వాసనలు పోయాయా? కలెక్టర్లు మీరు అనుకుంటున్న విజన్ ని, యాక్షన్ ప్లాన్ అందిపుచ్చుకున్నారా? ఎస్పీలు మీ దారిలోకి వచ్చారా? ఫస్ట్ ఆన్సర్ ఇచ్చి చెప్పండి. నమస్కారం అమ్మా, సత్యమూర్తి గారికి, జయప్రకాష్ గారికి, వీక్షకులకు కూడా నమస్కారం. ఎందుకంటే అందిపుచ్చుకోవటం అనేది కామన్గా నీడలు విసిరేసిన తర్వాత ఈత కొట్టుకొని బయటకు రావాల్సిందే. కలెక్టర్లైనా ఎస్పీలైనా ఎవరైనా సరే అలా రావాల్సిందే. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసే యంత్రాంగం ఆలోచనకి ఆచరణకు ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ ఎప్పుడైతే కరెక్ట్గా ఫంక్షనింగ్ ఉంటుందో ఖచ్చితంగా జరుగుద్ది. ఈరోజు ఎస్పీల్లో కానీ పోలీసుల్లో కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ చాలా మార్పు వచ్చింది, చాలా పరివర్తన అనేది జరుగుతూ ఉంది తప్ప మీరు అనుకున్నట్టుగా రాడికల్ చేంజ్ అయితే రాడికల్ చేంజ్ రాలేదు. కానీ అనూహ్యంగా కొంత మార్పు అనేది వచ్చింది. ఆ మార్పు మేము ఆశించినంత దానికి కొంచెం దూరంలో ఉంది అంతే తప్ప పూర్తిగా దూరంగా అయితే లేదు. లేదంటే ఇంకో విధంగా నేనైతే మీరు అనుకున్నట్టు నేనేమి సోఫిస్టికేటెడ్ గానో లేకపోతే సబ్మిసివ్ గానో నేనేం చెప్పడం లేదు. నేను డిబేట్లో ఎప్పుడు కూర్చున్నా కానీ వాస్తవాలను చెప్పడానికే ప్రయత్నం చేస్తా. ఈరోజు అధికారుల అలసత్వం అనేది కొంతమేర తగ్గింది తప్ప పూర్తిగా తగ్గలేదు. అధికారులు ఈరోజు కూడా ఇది జాబ్ చార్ట్ ప్రకారం కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలామంది కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలు చంద్రబాబు నాయుడు గారిని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సఫలీకృతులు కావాలని కోరుకున్నాం. అది ఒక పక్కన ఉంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో 1982లో జరిగినటువంటి ఆవిర్భావ సమయంలో ఏదైతే విధ్వంసం ఉందో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వికాసం వైపు ఏ విధంగా వెళ్ళిందో అదే పరిస్థితులు మొన్న 2024లో కూడా ఉన్నాయనేది నిర్వివాదాంశం, ఎవరికి కూడా అనుమానం అక్కర్లేదని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పేద ప్రజల కడుపు నింపాలి, వాళ్ళకు గూడు ఇవ్వాలి, కూడు పెట్టాలి, అదేవిధంగా పూర్తిగా వాళ్ళకి కనీసం బట్టలు కూడా లేని పరిస్థితి ఆ రోజు ఉంటే వాళ్ళందరికీ సమగ్రంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పక్కా గృహాల నిర్మాణం దగ్గర నుంచి అన్ని కూడా చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు మళ్ళీ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే పరనంద అనేది ఇప్పుడు 9 నెలలు అయిపోయినప్పుడు ఆయన నిందిస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు. కానీ ఆ జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఏ కెలామిటీ నుంచైనా ఓవర్కమ్ చేసినప్పుడు ఆ కెలామిటీ మిగిల్చినటువంటి
విషాదం ఏదైతే ఉందో ఆ విషాదాన్ని తలుచుకొని దాన్ని అధిగమించాలి. ఎందుకంటే జపాన్లో హిరోషిమా నాగసాకి మీద బాంబు దాడి చేసిన తర్వాత ఏ విధంగా ప్రజలు సమాయత్తమయ్యారు, ఏ విధంగా వాళ్ళు వచ్చారనేది మనం ఆలోచన చేస్తే వాళ్ళ విధ్వంసం జరిగిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అయ్యి బయటకు నిన్న రెవెన్యూ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. మీరు భూ సమస్యలపై కార్యాచరణ 1 year లోపు ఎన్ని క్లియర్ అవ్వాలని అంటున్నారు. మీ చంద్రబాబు గారు కానీ లేకపోతే కలెక్టర్లు కానీ ఇప్పుడు ఓవరాల్ గా ఈ 9 నెలల్లో 8.25 లక్షల గ్రీవియన్స్లు లేదా సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తే అందులో 80% అంటే 8 లక్షల పైచీలకు దాంట్లో 80% రెవెన్యూ, ల్యాండ్, ఈ రీసర్వే మ్యాటర్లు లేకపోతే రకరకాల ఇష్యూస్. మీరేమన్నారు 1 year లో చేసేయాలని అంటున్నారు. అసలు ఇవన్నీ 1 year లో సెటిల్ చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి లంచాలు అడుగుతున్నారని ప్రజలు బాహాటంగా బయటకు వచ్చి అంటున్నారు. దీన్ని మీ దృష్టికి వచ్చిందా? మరి 1 year లో అవుతుందా ఇవన్నీ? నేలలో ఉండే నేను అనేది అదేనమ్మా, నేలలో ఉండే చేప నేలను తాకకుండా ముట్టకుండా ఎలాగ ఉండలేదో అధికారులు కూడా లంచం తీసుకోకుండా ఉండలేని పరిస్థితి కొన్ని చోట్ల వచ్చారు. అందరూ కాదు, కానీ ఈరోజు నిజాయితీకి ఇచ్చిన గిఫ్ట్ ఏముందంటే వాడు చేతగానే అడుగునే లెక్కేస్తున్నారనే ఒక నానుడు ఉండబట్టి అధికారులు కూడా అవైపు ప్రయాణం చేస్తా ఉన్నారు. మీరు అన్నదానిలో నేనైతే ఏదో అర్ధ సత్యం అని చెప్తాను, ఎందుకంటే అసత్యం అని చెప్పను కానీ అర్ధ సత్యం అని చెప్తాను. ఈరోజు అధికారులు లంచాలకి ఇంకా తగ్గియే తప్ప పూర్తిగా వదిలేదు. ఇప్పుడు 1 year కాకపోతే అమ్మా, ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్న తర్వాత 1 సంవత్సరం లోపు ఇల్లు కట్టాలనుకుంటాం, అవ్వదు. ఇంకో 2 నెలల్లో అదనంగా ఫినిషింగ్ ఏర్పాటు చేసుకుంటాం. ఇల్లు కట్టడం అనేది, ఇల్లు అనుకూలంగా ఉండటం అనేది ఇవన్నీ కామన్ కదా. ఖచ్చితంగా మనం ఇప్పుడు సంవత్సరంలో రావడానికి ఎగ్జామ్స్ ఏం కాదు, సంవత్సరంలో ఒక టార్గెట్ పెట్టుకున్నాం, రీచ్ అవడానికి మార్గాలు చూస్తా ఉన్నాం. ఆ మార్గాల వెళ్ళేటప్పుడు ఇప్పుడు అమ్మా, ఇప్పుడు ఖచ్చితంగా మీరు అనేదానికి నేను ఏకీపిస్తా. అలా అని చెప్పేసి 12 నెలల నుంచి 14 నెలలు అనేది లేదా 15 నెలలు అనేది అది పెద్ద ఇదేమి కాదు, డ్యూరబిలిటీ ఉన్నటువంటి ఇదేమి కాదు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఈరోజు అధికారుల విషయంలో కూడా నేను ఇందాక మా లోపాలు కూడా మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఒక సమస్య ఇస్తే మీ సమస్య పరిష్కారం అయిందని మెసేజ్లు పెడతా ఉన్నారు. దాని మీద నేను చాలా మంది కలెక్టర్లతో కూడా ఇది కరెక్ట్ కాదు, మీరు చేసేది ఆ సమస్య పరిష్కారం చేసి ఆ అర్జీదారుడికి మీ సమస్య పరిష్కారం అయిందని చెప్పండి తప్ప పలానా డిపార్ట్మెంట్ పంపాం మీ సమస్య డిపార్ట్మెంట్ పంపడం మీద పరిష్కారం ఎలాగవుతుంది? ఈరోజు నేను అంటే ఉన్న వాస్తవాలు అలా ఉన్నాయి, వాటిని అధిగమించడానికి ఏం చేయాలి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కొన్ని నోట్స్ పంపుతూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతే గతంలో జరిగిందో దాని నుంచి వికాసం వైపు వెళ్లే సందర్భంలో ఇదంతా కలిసి రావాలి. దాంతో పాటు ఇంక విచిత్రం ఒక పాయింట్, నిన్న శాంతి భద్రతలు, గంజాయి, రౌడీజం కట్టడికి ఎస్పీలతో సమన్వయం చేసుకోండి, టెక్నాలజీని వాడండి, లేదా సీసీ కెమెరా టెక్నాలజీని, డ్రోన్లని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి వాడారు, బెట్టింగ్ కి చెక్ చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్లు ఇవన్నీ ఓకే. కానీ ఈ 9 నెలల్లో ఒక 2-3 నెలల నుంచి కాలేజీల్లో కానీ స్టూడెంట్లలో కానీ లేదా అడాల్సెన్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఘర్షణలు కానీ ఇవన్నీ ఎందుకు చర్చకు రాలా నిన్న? అంటే మీ దృష్టికి రాలేదా? కోడుమూరు ఘటన ఉంది, లేదా ఇలా కొన్ని స్టూడెంట్స్ కాలేజీల్లో ఘర్షణలు పడుతున్న వాతావరణం ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, వీళ్ళని ఎలా డీల్ చేయాలి, లేకపోతే ఈ విషయాలు ఎందుకు చర్చకు రాలా నిన్న? ఇప్పుడు ఈ రోజు కూడా కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా మీరు అన్నది ఏదైతే ఈగల్ టీం ఒకటి పెట్టిన తర్వాత ఈగల్ టీం ద్వారా ఏమైతే అంశాలని పిల్లలకి సంబంధించి కాలేజీల్లో స్కూళ్లలో జరుగుతున్న ఘర్షణల కంట్రోల్ విషయంలో చర్చ నేను ఉపాధ్యాయుడిగా పనిచేసిన సందర్భంలో అడాల్సెన్స్ ఏజ్ లో జరిగేటటువంటి ఘర్షణలు మానసికమైన అదేవిధంగా వాళ్ళు ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో జరిగేటటువంటి ఘర్షణలు కొన్ని ఉంటాయి. వాటికి కావాల్సింది మానసిక వికాసం, విశ్లేషణతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి డైరెక్షన్. దాంతో పాటు నిన్న సదస్సులో లేదు
ఇప్పుడు తీసుకోకపోవడం ఏముండదమ్మా, సీరియస్ గానే తీసుకోవడం జరుగుద్ది. దాన్ని ఏ విధంగా రెమిడేషన్ చేయాలి. ఈరోజు పాఠశాల స్థాయిలో ఈ ఎవరైతే వయోజనులుగా ఎదుగుతున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళ మానసిక పరిస్థితులు, వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు అన్ని కూడా పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆయుధాల గురించి చెప్పడమే నేను చేస్తా ఉన్నది. ఈరోజు కొత్తగా చేసేది కాదు. ఈరోజు నేను అనేది ఎవరైతే అలాంటి ఘర్షణ వైఖరితో ఉన్నారో వాళ్ళ మానసిక వేళ నిపుణుల ద్వారా వాళ్ళకి చేయాలి, కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ కౌన్సిలింగ్ విధానం ప్రతి పాఠశాలలో జరగాలంటే ఉపాధ్యాయ నియామకాలు జరగాలి. దానికి రేపు డిఎస్సి కూడా పెట్టేసి 16,000 పైచీలకు ఉపాధ్యాయుల నియామకం జరగబోతా ఉంది. ఎందుకంటే ప్రతి క్లాసుకు ఒక టీచర్ ఉండాలి, ఆ టీచర్ పర్యవేక్షణ ఉండాలి. హాస్టల్లో ఎవరైతే వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి. ఆ జరిగిన సంఘటన పూర్తిగా హాస్టల్ పరిధిలో జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనని ఈ ఎవరైతే వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. పిల్లల్లో కొన్ని అబ్నార్మల్ అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఉంది ఖచ్చితంగా డిస్కషన్ జరుగుద్ది. ఏదో సందర్భంలో ఎస్పీలతో మాట్లాడే సందర్భం జరగవచ్చు, ఇంకోటి జరగవచ్చు. కానీ ఈ సందర్భంలో ఇంకోటి ఏంటంటే మీరు సత్యమూర్తి గారు మీరందరూ డిస్కస్ చేసింది P4 గురించి డిస్కస్ చేశారు. P4 కన్నా ముందు ఈ అనంతపురం జిల్లాలో వచ్చినటువంటి పరిస్థితులు, ఈ రోజు ఆర్థికంగా ఏ విధంగా వాళ్ళు నిలబడ్డారనే దాన్ని ఒకసారి మనం చూస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు చాలా మంది అన్ని వింతగానో లేకపోతే విపరీతంగానో మాట్లాడుకున్న పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు ఫలాలు వస్తూ ఉంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా కానీ ఏదైతే ఇంకుడు గుంటల ద్వారా కానీ అక్కడ భూగర్భ జలాలను పెంచడం కానీ లేకపోతే మొక్కలు నాటడం కానీ పర్యావరణాన్ని ఈరోజు ఎడారి ప్రాంతం నుంచి ఉద్యానవన ప్రాంతాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దాంతో పాటుగా ఈరోజు జ్యూస్ ఎవరైతే ఉన్నారో, యూదులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులు తమ సమాజాన్ని ఏ విధంగా అప్లిఫ్ట్ చేస్తారు, ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లేదంటే వాళ్ళ టెక్నాలజీ కానీ ఏ విధంగా చేస్తారన్న స్ఫూర్తి యూదుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో తీసుకొని దాన్ని P4 విధానంలో ఈరోజు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, దీనికి ఏ విధంగా ఎంటర్ప్రెనర్స్ ని మనం ఎంకరేజ్ చేయాలి, ప్రతి కుటుంబం నుంచి ఏ విధమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలుగా ప్రమోట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఈ P4 అనేది ఎవరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అవతల వాళ్ళకి ఎందుకు అర్థం కాదంటే వాళ్ళకు ఒక ప్రణాళిక కానీ లక్ష్యం కానీ లేదు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవటం, ప్రణాళిక ద్వారా నిర్దేశించుకోవడం, లక్ష్యాన్ని చేరటం అనేది పాలన అవుతుంది తప్ప ఈరోజు ఒక అనుభవం అంతా రంగరించి ఈరోజు P4 విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం, దాని ద్వారా రేపు ప్రజల ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, వాళ్ళ అభివృద్ధి ద్వారానే ఈ దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుండాలి. అదేవిధంగా మా లక్ష్యాలు 2047 ఏ విధంగా ఉన్నాయి చేరుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. బీజేపీ వర్షన్ కూడా తీసుకుని మళ్ళీ దాంతో పాటుగా చెప్పండి చెప్పండి ఏదో చెప్పండి. కల్కామ్ ఆజ్గారో ఆజ్గామ్ అభిగారో అనే సామెత ఉందమ్మా. రేపటి పని ఈ రోజే చేయి, ఈ రోజు పని ఇప్పుడే చేయి. చంద్రబాబు నాయుడు గారు కూడా రేపటి ఆలోచన ఈ రోజే చేస్తున్నారు, ఈ రోజు ఆలోచన ఇప్పుడే అమలు చేస్తా ఉన్నారు. దాన్ని మనం అందిపుచ్చుకోవటం, ప్రజలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, అధికారులు ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇందాక నేనేమడిగా ఇప్పుడు మీరు అందిపుచ్చుకునే పాయింట్ కి ఆ ఎస్పీలు కలెక్టర్లు వచ్చారా అని. కరెక్ట్, ఇప్పుడు మీరు నా దారిలోకి వచ్చారు. నా ఫస్ట్ క్వశ్చన్ అదే. వస్తా ఉన్నారు మెల్లగా వస్తారు, ఒకేసారి అనేది అవ్వదు, సాధ్యం అవ్వదు. చెప్పాను, రాడికల్ చేంజెస్ అనేవి ఈ సమాజంలో సాధ్యం కాదు. స్లోగా గెయిన్ అవ్వాలి, క్యాచ్ చేయాలి తప్ప ఇది అవ్వదు. అందిపుచ్చుకోవటం అనేది అంత ఈజీ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కానీ ఐఏఎస్లు కానీ వాళ్ళు అందిపుచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే మామూలు సామాన్య జనం కానీ వీళ్ళు కానీ అందిపుచ్చుకుంటారని నేనైతే అనుకోవటంలా. దానికి టేక్ టైం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఉంటాయి. వల్లూరు జయప్రకాష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏం చేసాం, ఏం చేయబోతున్నాం, ఏం చేయాలి అన్నారు. సో ఏం చేసామన్న దాంట్లోనూ మీరున్నారు. ఏం చేయబోతున్నాం, చేయాలి అన్న విషయంలో మీ సహాయ సహకారాలు కావాలి. ఖచ్చితంగా విజయచంద్ర గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు జవహర్ గారికి, సత్యమూర్తి గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా పేరు పేరున కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మనం ఒక డిస్ట్రిక్ట్ పాలన దగ్గర నుంచి ఒక కన్స్ట్రక్టివ్ పాలనలోకి వచ్చేసాము. ఇప్పుడు గత 9 నెలల పాటు ఏవైతే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో ఈ రాష్ట్రం పట్ల ఒక నమ్మకాన్ని కలిగించేదానికి దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం నిత్యం కృషి చేస్తూనే ఉంది. దానిలో భాగంగా దావోస్ వెళ్ళినప్పుడు కానివ్వండి,
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరు రాష్ట్రానికి వచ్చినా కూడా కానివ్వండి, అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి పునర్నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి పేస్ తోటి వెళ్తూ ఇవాళ సంక్షేమాన్ని ప్రధాన అంశంగా ముందుకు తీసుకొని ఏదైతే 2047 లక్ష్యం మనందరికీ ఏదైతే ఉందో వికసిత్ భారత్ లక్ష్యం, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు 2047లో స్వర్ణాంధ్ర లక్ష్యంతో ఏదైతే అనుకున్నారో దాని దిశగా ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గత 2 కలెక్టర్ కాన్ఫరెన్సెస్ ఏవైతే జరిగినాయో గతంలో చేసినటువంటి తప్పుల నుంచి మనం ఏ రకంగా బయటపడాలా, ఏ రకంగా మనం షార్ట్ టర్మ్ గోల్స్ ని అచీవ్ చేయాలి అన్న దాని మీద జరిగినప్పటికీ ఇవాళ జరిగినటువంటి 3వ కలెక్టర్ల సదస్సు ఏదైతే జరిగిందో సుదీర్ఘమైనటువంటి ప్రణాళికతోటి 2047కు లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ జరిగినటువంటి కలెక్టరల్ కాన్ఫరెన్స్ కూడా సమస్య ఏదన్నా ఉంటే దానికి ఇమీడియట్ గా పరిష్కారం ఏ రకంగా చేయాలి, ప్రభుత్వం యొక్క సేవల్లో నాణ్యతని, ఆర్జీల యొక్క వేగవంతాన్ని పెంచే దిశగా ప్లాన్ చేయడం జరిగింది. 9 నెలలుగా శాఖల్లో తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, ముందున్నటువంటి సవాళ్లు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా చేరుకోవాలన్న దిశగా కూడా తీసుకుంటూ కలెక్టర్లు ఈసారి రెగ్యులర్ దానికి భిన్నంగా జరిగింది ఏంటంటే, రెగ్యులర్ గా అయితే ముఖ్యమంత్రి గారు తన యొక్క నివేదికను చెబుతూ తన యొక్క ఆలోచనల్ని కలెక్టర్లు చెప్తా ఉంటారు. కానీ నిన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంతా కూడా కంప్లీట్ గా ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఏదైతే సమస్య చెబుతా ఉన్నారో దానికి ఇమీడియట్ గా పరిష్కారం మాట్లాడుకోవటం, కలెక్టర్ల దగ్గర నుంచి కూడా కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకోవటం, ఈ రకమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఏపీ పునర్నిర్మాణం చేయడంతో పాటుగా రాష్ట్రాన్ని కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్తామని చెప్పి సంక్షేమ పథకాలని ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా సంక్షేమ పథకాలను చేరుస్తూ మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో 15% అభివృద్ధికి చెందాలి అనేటప్పుడు ఏదైతే లక్ష్యం ఉందో ఆ అభివృద్ధి దిశగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించవలసినటువంటి విషయం అండి, అమరావతి రాష్ట్ర నిర్మాణంతో పాటుగా గతంలో విధ్వంస పరిపాలన వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే 9 లక్షల కోట్ల రూపాయల పైనటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీర్చేదానికి రాబోయేటటువంటి రోజుల్లో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక కూడా కావాలి. దాంతో పాటుగా దానికి ముఖ్యమంత్రి గారు సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ గా అమరావతిని దాన్ని ఒక క్రియేట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా P4 విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ జరిగేటటువంటి P4 విధానంలో ఇంతకుముందే పెద్దల సత్యమూర్తి గారు మీరందరూ కూడా చర్చించారు దాని మీద చాలా సుదీర్ఘంగా. దానిలో భాగంగా మన ఎక్స్పర్ట్స్ తో చేస్తాం, ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే దాతలు ఇచ్చే మార్గదర్శులు బాగుంటారు, బంగారు కుటుంబం ఈ రకంగా చేయాలనేది. అదే విధంగా స్వర్ణాంధ్ర లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ 308 లక్షల కోట్ల రూపాయలకి చేర్చే విధంగా, అదే విధంగా దాంతో పాటుగా తలసరి ఆదాయం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 55 లక్షల రూపాయలు 2047 నాటికి అది చేరే దిశగా ఇవాళ నుంచే దానికి కావాల్సినటువంటి బీజం వేస్తూ దాని ప్రణాళికలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగతను కూడా తగ్గించుకునేటటువంటి లక్ష్యంతో కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. రాష్ట్రంతో ఉన్న ఇష్యూస్ ఇంకా ఎందుకు సెటిల్ కాలేదు? మీరు కొంత చొరవ తీసుకోపోయారా? 11 ఏళ్ళు అయిపోతుంది కదా, అవి కూడా వస్తే స్టేట్ ప్లస్ కదా. చంద్రిక్ గారు, ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే ఈ 9 నెలల కాలంలోనే 3 సార్లు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జలవనరుల మీద, ఆర్థిక వ్యవస్థల మీద ఉన్నటువంటి బకాయిలు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి చర్చ గతంలో కూడా జరిగింది. 3 సార్లు జరిగింది 9 నెలల కాలంలోనే. మళ్ళా రాబోయేటటువంటి బడ్జెట్ సెషన్స్ ఇవన్నీ అయిపోవడంతో మరి వాటి మీద ఒక క్లారిటీ తీసుకోవాలని ఈ సంవత్సరంతో వాటిని ముగింపు పలకాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, రావాల్సినటువంటి ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ అవి ఎలాగో చేస్తా ఉంటది. కానీ ఈ విధ్వంసం అయిపోయినటువంటి రాష్ట్రం గత 5 సంవత్సరాల పాటు ఒక అరాచకమైన పరిపాలన, విధ్వంసం అంటే చాలా విషయాల్లో అయింది, ఆదాయంలో అయింది, రకరకాల ఇబ్బందుల్లో అయింది, లా అండ్ ఆర్డర్ అయింది. ఆ ప్రజావేదిక విధ్వంసం అయినప్పుడు చంద్రబాబు గారు మీరందరూ అన్నారు దాన్ని ఒక మెమోరియల్ లా కడతాం, ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇలా జరిగిందని చూపిస్తా. పని స్టార్ట్ అయిందా? దానికి అంటే ఇవన్నీ కూడా డెఫినెట్ గా మీరు అన్నది మంచి పాయింట్ అది. కానీ అది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు నిర్ణయించుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టచ్చు. కానీ దీనికి ఒక సమగ్రమైనటువంటి పరిపాలన, ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక
వేసుకోవాలి. ఇది చేయటం పెద్ద విషయం కాదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే దాన్ని చేయటం అనేది 2-3 నెలల కాలంలోనే పునర్నిర్మాణం చేయొచ్చు. దాని రకం కావాల్సిన ఏ రకంగా అయితే మాన్యుమెంట్ గా చేయాలనుకున్నారో అదంతా కూడా చేయొచ్చు. కానీ మనకు ఉన్నటువంటి సుదీర్ఘమైన లక్ష్యాలు, ఈ భారతదేశం పెట్టుకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలు ఏదైతే ఉందో, ఇవాళ మనం ప్రపంచంలోనే 3వ 4వ స్థానాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో సరసన చేరిపోయాం. ఇవాళ మనకున్నటువంటి లక్ష్యం కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం కూడా దానిలో భాగస్వామ్యం అవుతూ ఒక పెద్ద రాష్ట్రంగా, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచ దేశాలకి పెట్టుబడులకి ఇది ఒక స్వర్గధామంగా చేయాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా నిరుద్యోగాన్ని కూడా తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళ 2029 నాటికే మనం 5,42,000 కోట్ల రూపాయలకి తలసరి ఆదాయం వచ్చే విధంగా రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, మున్సిపాలిటీ, సచివాలయ స్థాయిలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా, ఒక విజన్ యాక్షన్ ప్లాన్ కూడా ప్లాన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి ఒక ఈ ఏదైతే మనం అనుకున్న P4 అనే విధానాన్ని, అంటే గతంలో జై జవాన్ జై కిసాన్ పీపుల్ పార్ట్నర్షిప్, జై జవాన్ జై కిసాన్ అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏదైతే పెట్టుకున్నారో ఆ రకమైనటువంటి స్లోగన్ లాగా P4 స్లోగన్ కూడా ఇవాళ మన రాష్ట్రంలో మొదలైనటువంటి స్లోగన్ దేశవ్యాప్తంగా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే దీనిలో పబ్లిక్, ప్రైవేటు, పర్సన్ పార్ట్నర్షిప్. దీనివల్ల కేవలం వ్యక్తులు అభివృద్ధి చెందటం మాత్రమే కాదు, ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే దిశగా దీనికి రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ 10% ఉన్నటువంటి అత్యున్నత వర్గాలతో 20% ఉన్నటువంటి బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్ళని కలుపుతాం ద్వారా, దీని తర్వాత కమ్యూనిటీలోకి కూడా ఇది చేర్చడం ద్వారా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రంగాల్లోనూ కూడా విస్తరించే దీనివల్ల ఈ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించే దిశగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ రోజు కూడా మళ్ళా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సత్యమూర్తి గారు ఈ రోజు కూడా సదస్సు ఉంది కాబట్టి, సరే ప్రభుత్వం చాలా విషయాల్ని చర్చిస్తోంది, దిశానిర్దేశం చేస్తోంది. ఇందాక నేను కొన్ని అంశాలు ప్రస్తావించాను, కొన్ని స్కూళ్లు, కాలేజీలో ఘర్షణలు గాని, లేకపోతే కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి ఇంకా వెళ్తున్నాయా లేదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న ఫీడ్బ్యాక్ గానీ. సో ఈ రోజు ఇంకా ఏదన్నా ప్రభుత్వం దృష్టికి వెళ్లాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా, అంటే నిజంగా గ్రౌండ్ లో జరుగుతున్నాయి? మెయిన్ గా అంటే స్కూళ్ళు, కాలేజీల్లో జరిగేది వసనే అనుకోవటం, ఎస్పీలతో సపరేట్ గా మీటింగ్ అయినప్పుడు దాన్ని ప్రధాన అంశంగా తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గా మీరు చెప్పిన దాంట్లో ఒక పెద్ద పాయింట్ ఒకటి ఉందండి. ఈ రెవెన్యూ కంప్లైంట్స్ ని పరిష్కారం చేయటం. ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం అన్ని పోయినాయి, అన్ని తారుమారైపోయినాయి. అసలు ఏ ల్యాండ్ ఎక్కడ ఉందో దాని ఇదేంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నది. అందుకని ఈ రెవెన్యూ డిస్ప్యూట్స్ వాటిని పరిష్కరించకపోతే, మనం విజన్ 2047 పెట్టుకున్నా 2057 పెట్టుకున్నా గానీ ప్రజల నుంచి మాత్రం ఇదే చర్చ జరుగుతున్నది. వాళ్ళకి ఈ రెవెన్యూ సమస్యల్ని తీర్చలేకపోతే, ప్రభుత్వం మేము ప్రోగ్రెస్ అయ్యామని చెప్పుకున్నా గానీ దానివల్ల ఫలితం ఏమి ఉండదు. ఇక్కడ భూములు, చాలా భూములు కొన్ని అన్యాక్రాంతం అయిపోయినాయి, కొన్నేమో రాంగ్ ఫీడ్ చేశారు, కొన్నేమో చెరువుల కింద చూపించారు, ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ని ట్యాంపర్ చేశారు, ప్రైవేట్ ల్యాండ్స్ ని మార్చేశారు. ఇటువంటి చాలా సమస్యలు సృష్టించారు గత 5 సంవత్సరాల్లో. వీటిని పరిష్కరించటం అనేది గనక టాప్ ప్రయారిటీగా తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రజల సమస్యల్ని పరిష్కరించినట్టు కాదు. ఓకే, ఇక్కడ మెయిన్ గా అంటే ఈ లాంగ్ టర్మ్ గోల్స్ ఎట్లా పెట్టుకోవాలి, షార్ట్ టర్మ్ గోల్స్ ఎట్లా పెట్టుకోవాలి, కంటిన్యూన్సీ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి, ఇదంతా ఓకే గాని ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ని తీర్చడానికి మాత్రం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాంటిది ఏదన్నా వేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. జ్యుడిషియల్ పవర్స్ ఉన్న ఒక సిస్టమ్ ని ఎవాల్వ్ చేసుకుంటే తప్ప అక్కడికక్కడ సమస్యలు పరిష్కారం చేసుకునే విధానాన్ని తీసుకొస్తే తప్ప ఈ రెవెన్యూ డిస్ప్యూట్స్ సాల్వ్ కావండి. రెవెన్యూ డిస్ప్యూట్స్ సాల్వ్ కాకుండా మనం ముందరికి వెళ్ళలేము. ఓకే సార్, ఓకే, ఇది మెయిన్ ప్రాబ్లం. ఇదిగా నా ఉద్దేశంలో అయితే మెయిన్ ప్రాబ్లం ఇదేనండి. అయితే మీరన్న విషయంలో కానీ చాలా విషయాల్లో నిన్న జవహర్ గారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, అది మరి చాలా మంది నోటీస్ చేశారో లేదో, ఆయన ప్రధానంగా ఒక మాట అన్నారు, ఏది భవిష్యత్తులో
రాష్ట్ర అవసరాల కోసం 3 ప్రాంతాలకి 3 ఉపగ్రహాలు సొంతంగా కావాలి. అప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కానీ ఆర్టీజీఎస్, అది ఆర్టీజీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్, టెక్నాలజీ, డ్రోన్, అప్పుడు మీరు అనుకున్న P4, 2047, ఇప్పుడు రెవెన్యూ ప్రాబ్లమ్స్ లేదా క్రైమ్ కంట్రోల్, ఇవన్నీ కూడా సాధ్యం అవ్వాలంటే సొంత శాటిలైట్లు కావాలన్నారు. ఇది అసలు నాకు తెలిసైతే ఏ సీఎం కూడా మాట్లాడుండ్రు, ఏకంగా సొంత శాటిలైట్లే కావాలని అడుగుతున్నారు ఆయన నిన్న. మరి సొంత శాటిలైట్లు కావాలి అన్న అంశాన్ని ఏమన్నా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారా? ఎందుకని డిజిటల్ ఏపీ అంటున్నారు, వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్, P4, 2047, డ్రోన్లు, ఏఐ, అన్నిటికీ శాటిలైట్ కావాలి. 3 శాటిలైట్లు చెప్పారు నిన్న, ఏకంగా ఒకటి కూడా కాదు. కేంద్రానికి ఏమైనా పెట్టుకున్నారా? అది అసాధ్యమేమి కాదమ్మా. ఆయన ఆలోచనలు అనేవి ఏ విధంగా ముందస్తుగా ఉంటాయి, వాటిని ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద ఆలోచన విధానం తప్పు కాదు, ఆచరణ ఏ విధంగా చేయాలనే దానికి ఒక ఐడియాతోనే ఆయన మాట్లాడి ఉంటారు తప్ప చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇప్పుడు ఇసుక తవ్వకాలు, క్వారీ తవ్వకాలు కూడా తెలిసిపోతాయి వాటితో అని. ఖచ్చితంగా అమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అవినీతి లేనిటువంటి పాలన కొనసాగించాలి, ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండాలి, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా ఉండాలి. ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా అయితే చెరువులు తవ్వేసి ఈ ఆంధ్రప్రదేశ్కి కానీ లేదా రాయలసీమ ప్రాంతంలో ఏ విధమైనటువంటి కరువు నివారణ చేశారో అదే ఆలోచన ఆ రోజు ఆయన చెరువులు తవ్వేటప్పుడు కూడా శ్రీకృష్ణదేవరాయలను కూడా చాలా మంది ఆ విధంగానే అనుకున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా ఆచరణకి దగ్గరగా ఉన్నటువంటి ఆలోచనలే తప్ప అదేదో గుంతమ కోరికలు కాదు. ఏం ఉండాలని ఏం లేదు. చిన్న చిన్న దేశాలు, చిన్న చిన్న మనకు జనాభా కన్నా తక్కువగా ఉంది, వైశాల్యంలో తక్కువగా ఉన్న దేశాలు కూడా ఉపగ్రహాలు పెట్టుకుంటా ఉన్నాయి. అలాంటిది ఈ రాష్ట్రానికి ఉపగ్రహాలు ఉండాలి, ఉపగ్రహాల ద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ప్రజలకు అందాలనేది ఆయన కాన్సెప్ట్. దాని ప్రకారం ఖచ్చితంగా ఆయన ఆలోచన ఆచరిస్తారనేది కూడా నాకు నమ్మకం ఉంది. జయప్రకాష్ గారు, ఒక్క ఫైనల్ 10 seconds. మద్యం స్కామ్ పై ఇందాక శ్రీకృష్ణదేవరాయలు ఆయన పేరు ఎత్తారు కాబట్టి నాకు మీ కూటమిలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు గుర్తొచ్చారు. సమగ్ర దర్యాప్తు ఢిల్లీ స్కామ్ కన్నా అది నీటి బొట్టు, ఇదే ఇంత అన్నారు. పిలిపించుకుని అమిత్ షా గారు ఆరా తీశారు. ఏంటి ఏమన్నా త్వరలో చర్యలు, అరెస్టులు ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రజలు, మేమంటే మేము కాదు, ప్రజలు. మద్యం కుంభకోణం చూస్తే ఢిల్లీ కంటే కూడా ఇది 100 రెట్లు పెద్దదండి. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కుంభకోణం మద్యం తయారీ దగ్గర నుంచి మొదలుపెట్టి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర మొదలుపెట్టి డిజిటల్ పేమెంట్ల దగ్గర నుంచి అన్ని రకాలుగా జరిగినాయి. ఇవాళ భూపేష్ బఘేల్ అని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఛత్తీస్గఢ్ ఉన్నారో ఆయన ఇంటి మీద కూడా ఇవాళ రైడ్లు జరుగుతా ఉన్నాయి. ఈడీ రైడ్, సిబిఐ రైడ్ జరుగుతా ఉంది. ఇదే వీటి మీద జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం చేశారో, కృష్ణదేవరాయలు తీసుకొని వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి మన హోంమంత్రి గారు ప్రత్యేకంగా తెప్పించుకోవడం జరిగింది. ఆ తెప్పించుకున్నటువంటి వాటి మీద ఇప్పుడు సమగ్రమైనటువంటి విచారణ చేసే దానిలో ప్రక్రియలో భాగంగానే అది తెప్పించుకున్నారు. కాబట్టి మనం 100% ఈ రాబోయేటటువంటి 1-2 సంవత్సరాల కాలంలో ఇటువంటి వాటి మీద ఒక సమగ్రమైన విచారణ కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఖచ్చితంగా ఆశించవచ్చు. ఎవరిని కూడా వదిలేటటువంటి పరిస్థితి లేదు. 200 కోట్లు తీసుకున్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి ఉన్న రోజునే ఆయన అరెస్ట్ చేశారు, డిప్యూటీ సీఎం అరెస్ట్ చేశారు. అటువంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. తప్పు కనుక తేలితే ఎవరైనా సరే దానిలో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి. డిజిటల్ పేమెంట్ లావాదేవీలు 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగినటువంటి వాటి వాస్తవం. ఆ రోజునే పురంధరేశ్వరి గారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా తెలుసు ఇవ్వాలా. థ్యాంక్ యూ జయప్రకాష్ గారు, జవహర్ గారు, సత్యమూర్తి గారు, థ్యాంక్స్ ఫర్ జాయిన్.